ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఓం నమ శివాయ. ఫైనల్గా ఎప్పటి నుంచో నేను ఎదురు చూస్తున్న 16 సోమవారాల వ్రతాన్నైతే మొదటి వారం మొదలు పెట్టేసేసి పూర్తి కూడా చేసేసుకున్నానండి. చక్కగా ఈ వ్రతాన్నైతే ఆషాఢ మాసములో 4వ వారం అంటే 4వ సోమవారం నేనైతే మొదలు పెట్టాను. యాక్చువల్గా ఏంటంటే ఆషాఢ మాసములో వచ్చే పౌర్ణమి తర్వాత మొదలు పెడతారనమాట. కానీ ఇంట్లో నాకు కొన్ని అడ్డంకుల వలన నేను మొదలు పెట్టలేకపోయాను. అయితే నిన్న ఏకాదశి, ఈరోజు ద్వాదశి అవ్వటం, మంచి రోజు అవ్వటం వలన ఈరోజు నేను మొదలు పెట్టుకున్నాను. అంతేకాకుండా ఈ 16 సోమవారాల వ్రతాన్ని ఎవరైతే ఆచరించాలి అనుకుంటున్నారో వాళ్ళు ఏ వారమైనా ఏ సోమవారమైనా మొదలు పెట్టచ్చు. అంటే ఈ చాతుర్మాసం అనే కాకుండా ఈ ఆషాఢ మాసం అనే కాకుండా ఎప్పుడైనా కూడా ఒక సోమవారం రోజు మంచి రోజు చూసుకొని మీరు మొదలు పెట్టచ్చు. కానీ ఈ చాతుర్మాసము అంటే తొలి ఏకాదశి రోజున ఆ నారాయణుడు నిద్రలోకి వెళ్తాడు కదండి. అప్పుడు మొదలు పెట్టుకొని అక్కడి నుంచి ఆ నారాయణుడు కార్తీక మాసంలో మనకొచ్చేసేసి వైకుంఠ ఏకాదశి రోజున నిద్రలేస్తాడు కదా. ఈ 4 నెలల్ని మనము చాతుర్మాసం అంటే ఆ నారాయణుడు నిద్రిస్తున్న ఈ 4 నెలల్ని చాతుర్మాసం అంటాము. కానీ ఈ చాతుర్మాసంలో ఈ 16 సోమవారాల వ్రతాన్ని చేసుకుంటే ఎంతో అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అంటారు. కానీ కుదరని వాళ్ళు ఎటువంటి సమస్య లేదు, ఏ ఇబ్బంది లేదు. చక్కగా ఏదో ఒక మంచి సోమవారం రోజు మొదలు పెట్టుకొని ఎటువంటి పరిస్థితుల్లో నేను ప్రతి పూజకి చెప్పినట్టు ద్వితీయ యజ్ఞము తృతీయ యజ్ఞము లేకుండా అట్లీస్ట్ ఒక 2-3 వారాలు కంటిన్యూగా పూజ ముందుకు సాగేలా చూసుకోండి. ఆ తర్వాత ఇంట్లో అడ్డంకులు వచ్చినా ఇబ్బంది లేదు. అక్కడి నుంచి మీరు 4వ వారము 5వ వారము 6వ వారంగా మీరు పరిగణించవచ్చు. ప్రతి ఇంట్లో నాకు తెలిసి మ్యాక్సిమం ఆడవాళ్ళు 3 వారాలైతే ఖచ్చితంగా చేసుకోగలుగుతారు అనుకుంటున్నాను. ఒకవేళ 2 వారాలైనా పర్వాలేదు, మీరేమో భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ముఖ్యంగా ఈ 16 సోమవారాల పూజలో మనం చేయవలసింది ఏంటి అంటే శివయ్యది అంటే శివలింగ పార్థివలింగాన్ని మన చేతులారా, పార్థివలింగము అంటే మన చేతులారా మనం చేసేటటువంటి శివలింగం అన్నమాట. ఈ శివలింగాన్ని చక్కగా పుట్టమన్నుతోటి చేయాలన్నమాట. పుట్టమన్ను ఈ కాలంలో మనకు ఎక్కడ దొరుకుతుందండి అంటారా? మీరు చక్కగా అమెజాన్లో ఆర్డర్ చేసుకోవచ్చండి. పుట్టమన్ను అని కనుక మనం అమెజాన్లో టైప్ చేస్తే పుట్టమన్ను అయితే చక్కగా ఇంటికి వస్తుంది. పుట్టమన్ను 250 గ్రాములు, అర కేజీ, కేజీ, 2 కేజీలు పుట్టమన్ను కూడా మనకు దొరుకుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లో మనకి ఈ యొక్క పూజా విధానం అయితే ఉంది. అలా కాకుండా మీరు చక్కగా అమెజాన్లోనే 16 సోమవారాల వ్రతం యొక్క పుస్తకం కనుక తెప్పించుకుంటే A to Z అంటే మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడ పూర్తి చేయాలి అని ప్రతిదీ కూడా మనకి ఆ పుస్తకంలో ఉంది. అంతేకాకుండా దాంట్లో మనకు వచ్చేసేసి 5 కథలు ఉన్నాయండి. ఈ 5 కథలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఈ వ్రతాన్ని అయితే మీరు ఖచ్చితంగా ఆచరించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ అమెరికాలోనో వేరే వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, ఈ పుట్టమన్ను మాకెలాగా అంటే మీరు చక్కగా వచ్చేసేసి అలాంటి ఇబ్బందులు ఏమీ పడకుండా ప్రతి సోమవారం రోజున పసుపుతో కానీ గోధుమ పిండితో కానీ చక్కటి బియ్యం పిండితో కానీ మీరు పార్థివ లింగాన్ని తయారు చేసుకొని మీరు పూజా విధానాన్ని అయితే పూర్తి చేసుకోవచ్చండి. ఒక్కొక్కళ్ళు ప్రతి సోమవారం పూజ అయిపోయిన తర్వాత ఆ రోజే శివలింగాన్ని ఏంటంటే మనకి నీళ్ళల్లో కలిపేస్తారనమాట. అలా కాకుండా చాలామంది ఏంటంటే 16 సోమవారాలు కూడా ఆ లింగాలని చక్కగా ఒక మంచి డబ్బాలో పెట్టుకొని ఎండపెట్టుకొని ఆ 16 సోమవారాలు అయిన తర్వాత 17 సోమవారం కూడా యథావిధిగా పూజా విధానం పూర్తి చేసి, అంటే ఆ రోజు మీరు లింగం చేయాల్సిన అవసరం లేదు, స్వామివారికి పూజా పునస్కారాలన్నీ పూర్తి చేసుకొని దగ్గరలో ఏదన్నా చక్కటి నది ఉంటే కనుక మీరు ఆ నదిలో కలపడానికి ప్రయత్నించండి. ఒకవేళ దగ్గరలో ఏ నది లేదు అనుకుంటే మీరు ఇంట్లోనే చక్కగా మంచి ఫ్రెష్ వాటర్ తీసుకొని మంచినీళ్ళు తీసుకొని ఒక గిన్నెలో ఆ యొక్క పార్థివ లింగాన్ని కలిపేసి ఆ నీటిని ఎవ్వరూ తొక్కకుండా చక్కగా చెట్టల్లో అయితే పోయండి. అంతేకాకుండా ఈ యొక్క 16 సోమవారాల వ్రతాన్ని మనము ఉదయమైనా చేసుకోవచ్చు, సాయంత్రమైనా చేసుకోవచ్చు. చక్కగా 6 లోపల చేసుకోగలిగితే చేసుకోండి. కానీ
ఈ పూజలో ముఖ్యంగా భక్తి శ్రద్ధలు, ఈ పూజే కాదు ఏ పూజలో అయినా మీకు భక్తి శ్రద్ధలు చాలా ఇంపార్టెంట్ అండి. అంతే కదా, హడావుడి పడిపోవద్దు, టెన్షన్ పడిపోవద్దు, ప్రశాంతంగా పూజ చేసుకోండి. నేను ఎలా చేసుకున్నాను, పూజకు కావలసిన వస్తువులు ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చక్కగా చూపిస్తాను. అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే, మనకి ప్రతి సోమవారం రోజున 7:30కి రాహుకాలం మొదలయ్యి 9ంటికి అయిపోతుంది. ఈ లోపల మీరు చక్కగా ఇంట్లో ఉన్న గృహిణులు మీ యొక్క పనులన్నీ పూర్తి చేసుకొని, ఇల్లు శుభ్రం చేసుకొని, పిల్లల్ని స్కూళ్ళకు కూడా పంపించేసుకొని, హాయిగా ప్రశాంతంగా 9 తర్వాత రాహుకాలం అయిపోయిన తర్వాత మనసారా కూర్చొని, ఎందుకంటే ఈ పూజ కొంచెం టైం పడుతుందన్నమాట. ఎందుకంటే ఈ పూజకి ఏంటంటే పూజా విధానమే కాకుండా మనకి కథలు కూడా ఉన్నాయి. తర్వాత ఈ పూజలో చాలా ముఖ్యమైనది ఆర్జ్యాలు అనమాట. ఇక్కడ ఈ పూజలో మొత్తం 8 ఆర్జ్యాలు ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ శివయ్యకి, పార్వతీ అమ్మవారికి, గణేశుడికి, సుబ్రహ్మణ్యేశ్వరుడికి, నందీశ్వరుడికి, చండీశ్వరుడికి ఈ పూజలో 8 ఆర్జ్యాలు ఉంటాయి. ఇవన్నీ కూడా నేను మీకు చక్కగా పూజలో చిన్న చిన్న షార్ట్స్ రూపంలో అయితే నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. పూజా విధానం కూడా మీకు మొత్తం చెప్తాను, ఏమీ భయపడద్దు. అలాగే ఇంకా ప్రసాదాలు అంటారా, మనకి సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం ఎంతో మందికి తెలిసే ఉంటుంది కదండి. గోధుమ నూకతోటి చక్కగా బెల్లం వేసి, జీడిపప్పు, నెయ్యి బాగా వేసి చక్కగా ఆ గోధుమ నూక ప్రసాదాన్ని చేసి, ఆ ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత 3 భాగాలు చేయండి. ఒక భాగం మీరు, మీ భర్త, మీ కుటుంబ సభ్యులు తీసుకొని, ఇంకొక భాగాన్ని మీరు చుట్టుపక్కల ఉన్న మీ యొక్క ఫ్రెండ్స్కి, చుట్టాలకి ఇవ్వండి. అలాగే 3వ భాగాన్ని ఏదన్నా జంతువుల కంటే మన ఇంటి దగ్గరలో ఉన్న ఆవుకు కావచ్చు, లేకపోతే కుక్కకు కావచ్చు, లేదన్నా పక్షులకు కావచ్చు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు సకల జనుల్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఈ 3వ భాగాన్ని ఏదైనా మనము జంతువులకైతే సమర్పించాలి. అలాగనమాట. అండ్ ఈ పూజలో మీకు ఎటువంటి డౌట్లున్నా నాకు కనుక మీరు చాట్లో కనుక మీరు పిన్ చేశారంటే నేను చక్కగా మీకు ఈ వ్రతం యొక్క డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను. ఎటువంటి పరిస్థితుల్లో భయపడొద్దండి. కానీ నేను చెప్పేదల్లా ఏ పూజకైనా ద్వితీయ యజ్ఞం లేకుండా చూసుకోండి, భయపడొద్దు. ఆ శివయ్య ఎంతో భక్తసులుడు, మీ అందరికీ తెలుసు కదా. ఏ వస్తువులు ఎలా ఎలా అమర్చుకోవాలో నేను మీకు మొత్తం చెప్తాను. నేనైతే చక్కగా ఒక ప్లేట్ తీసుకొని, పీఠం పెట్టుకొని, దాంట్లోనే పూజ అంతా కూడా పూర్తి చేసుకున్నాను. మీరైతే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఈ పూజకి అవి కావాలా, ఇవి కావాలా, మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎంతో ప్రశాంతంగా ఈ 16 సోమవారాల పూజనైతే చేసుకోవచ్చు అనమాట మనము. సో నేనైతే చెప్పాను కదా, ఈ యొక్క ఆషాఢ మాసములో 4వ సోమవారం రోజు మొదలుపెట్టాను చాతుర్మాసములోనే. అండ్ శ్రావణ మాసం మొదలవగానే 3వ సంవత్సరం నేనైతే సప్త శనివార వ్రతాన్ని కూడా చేయబోతున్నాను. మీ అందరికీ నేను సప్త శనివార వ్రతం గురించి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టున్నాను. రేపు నేను చెయ్యబోయే సప్త శనివార వ్రతము కూడా ఇంకొకసారి యూట్యూబ్ ఛానల్లో పెడతాను, లేదా షార్ట్స్ రూపంలో మీ ముందుకైతే తీసుకొని వస్తాను. మీరు ఎంతసేపటికి ఇక్కడ చక్కగా భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుని, ఆ పార్వతీదేవిని, ఆ ఉమామహేశ్వరుని పూజించాలే కానీ ఆ నైవేద్యాలు చేయాలా, ఇవి చేయాలా, అవి చేయాలా అని భయపడద్దు. నేను చెప్తున్నాను, మొదట్లో చేసుకునే వాళ్ళకి ఈ పూజ కనీసం 1 గంట, గంటన్నర అయితే పడుతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. అందుకే చెప్తున్నాను, చక్కగా ఇంటిళ్ళ పాదిని ఆఫీసులకి, తర్వాత స్కూళ్ళకి వెళ్ళే పిల్లల్ని స్కూళ్ళకి పంపించేసి, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి టిఫిన్లు కూడా పెట్టేసి చక్కగా ఒక 9:30 అలా మొదలు పెట్టుకుంటే 1 గంటన్నర 2 గంటల సేపు అయితే ఈ పూజ పడుతుందన్నమాట. ఎందుకంటే అన్నీ సమకూర్చుకోవాలి కాబట్టి ఒక 2-3 వారాలు చేసుకున్న తర్వాత మనకి అలవాటు అయిపోతుందన్నమాట. పూజలో ఏమేం కావాలి, ఎలా చేయాలి, ప్రతిదీ కూడా నేను ఆల్రెడీ షూట్ చేస్తున్నాను. ప్రసాదం గురించి కూడా చెప్పున్నాను. అండ్ ప్రసాదం కూడా ఇంతింత చేసి పడేయొద్దండి, ఎందుకంటే వేస్ట్ చేయొద్దు అనమాట. నేనైతే చక్కగా మీకు చూపించినట్టు ఒక చిన్న గ్లాస్ తోటి 1 గ్లాసు గోధుమ రవ్వకి 4 గ్లాసుల నీళ్లు తీసుకొని కొంచెం బెల్లము, నెయ్యి, బాగా ఆవు నెయ్యిని వాడానండి. అలాగే అభిషేకానికి కావాల్సింది కూడా నేను ముందుగానే చక్కగా 1 గ్లాసులో ఆవు పాలు, పంచామృతాలని 1 గ్లాసులో రెడీ చేసి పెట్టేసేసుకున్నాను అనమాట. అంటే అన్ని వస్తువులు తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని గందరగోళంగా చేసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న గ్లాసులో చక్కగా ఆవు పాలు, పంచదార, నెయ్యి లేదా పెరుగు ఏదో ఒకటి, పండ్లు, అలాగే తేనె, అన్ని 5 పంచామృతాలను రెడీ చేసుకొని చక్కగా ఆ శివయ్యకి అభిషేకం చేసుకోండి. మీ ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం దానికి చేసుకోండి. లేదండి మాకు వెండి శివలింగం లేదు, లేతే ఏ శివలింగం ఉన్నా పర్లేదంటారా, అక్కడ మనం చేసుకున్న పార్థివ లింగానికే మీరు చక్కగా అభిషేకాలు చేసుకోవచ్చు. అయితే అప్పుడు ఏం చేస్తారంటే, మీరు
మనం తీసుకున్న గ్లాసు మొత్తం ఆ పార్థివ లింగం మీద పోయకుండా ఆల్రెడీ ఒక గ్లాసులో మొత్తం పంచామృతం కలిపి పెట్టుకుంటారు కాబట్టి చక్కగా ఒక 3 సార్లు ఒక 5 సార్లు ఆ పంచామృతాలని ఆ యొక్క పార్థివ లింగం మీద సమర్పించి పంచామృతాలతో చక్కగా స్వామివారికి అభిషేకం అయితే చేసుకోండి. అండ్ మీరు గనక చక్కగా పుస్తకం కొనుక్కున్నారంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చాలా చక్కగా ప్రశాంతంగా మనసారా ఆ పుస్తకంలో చెప్పినట్టు ప్రశాంతంగా మనం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవచ్చండి. నేనైతే సంతోషంగా మొదటి సోమవారాన్ని అయితే పూర్తి చేశాను. ఇంకొకటి, అమెజాన్లో నేను వచ్చేసి పుట్టమన్ను ఆర్డర్ పెట్టినా కూడా నాకు ఆన్ టైం రాలేదనమాట. అందువల్ల నేను మొదటి సోమవారం రోజున ఖచ్చితంగా మొదలు పెట్టాలనుకున్నాను కాబట్టి పసుపుతోటి చక్కగా పార్థివ లింగాన్ని చేసుకున్నాను అనమాట. పార్థివ లింగాన్ని చేసుకొని పూజా పునస్కారాలన్నీ ముగించుకొని అన్నీ పూర్తయిపోయిన తర్వాత అయితే నేను ఈ వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. నేను దాదాపుగా 10:30 ఆ టైంలో మొదలు పెట్టుకున్నాను. దాదాపుగా నాకు 1:30 అయితే అయింది. ఎందుకంటే అన్ని వస్తువులు సమకూర్చుకోండి. మీ ఇంట్లో మీ అత్తగారు మామగారులు ఎవరన్నా సహాయం చేసే వాళ్ళు ఉంటే పర్వాలేదు, కానీ లేదంటే ప్రతిదీ వస్తువు దగ్గర పెట్టుకోండి. నిమిషానికి ఒకసారి పూజ మధ్యలో నుంచి లేకవద్దండి. ప్రతిదీ చక్కగా నేను మీకు వీడియోలో చూపించినట్టు ఒక 2-3 మంచి ట్రేలను తీసుకొని ఆ ట్రేలలో అన్నీ సమకూర్చుకొని పూజకు కూర్చోండి. ఒక అరగంట లేట్ అయినా పర్వాలేదు, కానీ కూర్చున్న తర్వాత 10 సార్లు లెగవకుండా చూసుకోండి. అలాగే ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంది ఏంటి అంటే, పొద్దున పూట పూజ చేసుకుంటే సాయంత్రం పూట యథావిధిగా చక్కగా మళ్ళీ స్వామివారికి దీపారాధన చేసుకొని శివయ్యకి ఎండు ద్రాక్ష అంటే చాలా ఇష్టం. ఆ ఎండు ద్రాక్షని నైవేద్యంగా పెట్టుకోండి. ఆ తర్వాత మాంసాహారాలు తినేవాళ్ళైతే గనక సోమవారం రోజు దాదాపుగా మాంసం తినకుండా ఆ ఒక్కరోజు నియమనిష్టలతో పూజ చేయండి. తర్వాత బ్రహ్మచర్యం పాటించండి. పెద్దవి ఏం కాదండి, ప్రతి పూజలో ప్రతి నోములో ఉండేది. వీలైతే ఆదివారము, సోమవారము, మంగళవారం వరకు ఆ 3 రోజులు నాన్ వెజ్ తినకుండా ఉండటానికి ప్రయత్నించండి. అదే వెజిటేరియన్ ఫ్యామిలీ అయితే ఏ బాధ లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక ఆ నాన్ వెజ్ వండే పాత్రల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూజకు వాడకుండా ప్రయత్నం చేసుకోండి. అంటే నేను ఇచ్చే ఒక చిన్న సలహా ఏంటి అంటే, నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక అసలు ఏ పూజకైనా బెస్ట్ కదా, కొన్ని పాత్రలు కొత్తవి కొనుక్కొని చక్కగా పక్కన పెట్టేసుకొని అవి కేవలం పూజకే వాడుకోండి. అది మీకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. అమ్మో అది కలిసిందే ఇది కలిసిందని భయం లేకుండా ఉంటుందన్నమాట. మేము వెజిటేరియన్స్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని విషయాలు దాదాపుగా నేను ఈ పూజలు అయితే నేను మీకు ఈ యొక్క వ్లాగ్లో అయితే కవర్ చేస్తున్నాను. మీకు ఇంకా ఎటువంటి అనుమానాలు ఉన్నా నాకు చక్కగా అయితే కనుక నాకు మెసేజ్ పెట్టండి యూట్యూబ్ ఛానల్లో, నా ఛానల్లో. మీకు చక్కగా మీకు ఉన్న డౌట్లన్నిటికైతే కనుక నేనైతే సమాధానం ఖచ్చితంగా ఇస్తాను. అలాగే మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. ఉంటానండి. మరి నా యొక్క 16 సోమవారాల వ్రతాన్ని ఆ శివయ్య చక్కగా ముందుకు నడిపించాలని, ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా నా పూజ సాగాలని మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఉంటానండి. మరి ఏ డౌట్లు ఉన్నా కూడా నాకు పిన్ చేయండి, నేను మీకు సమాధానం ఖచ్చితంగా ఇస్తాను. భయపడకుండా మనసుతో ప్రశాంతంగా చేసుకోండి. ఎటువంటి భయాలు అవసరం లేదు. దేవుడికి, ముఖ్యంగా శివయ్యకి ఏమి లేదండి, అన్ని నీళ్లు పోసి లింగం మీద అయ్యా శివయ్య అంటే కరిగిపోతాడు ఆయన. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. కాబట్టి ఎటువంటి భయం లేకుండా చక్కగా మనస వాచ కర్మణ ప్రశాంతంగా ఈ 16 సోమవారాల వ్రతాన్ని మీరు చక్కగా ఆచరించవచ్చు. ఉంటానండి. మరి సీ యూ. పూజా విధానం అంతా విన్నారు కదా. సో నేనైతే సోమవారం పొద్దున్నే చక్కగా తలార స్నానం చేసేసి కావాల్సినవి రెడీ చేసి పెట్టేసుకున్నానండి. చూడండి, ఇక్కడ పండ్లు, పూలు, తమలపాకులు, బిల్వపత్రాలు అన్నీ స్వామివారి పూజకు కావాల్సిన అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. మీరు ముందుగానే తెప్పించి పెట్టుకుంటే ఏంటి అంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే తమలపాకులు, అరటి పండ్లు ప్రతిదీ కూడా ముందుగా తెప్పించేసి పెట్టేసుకోండి. ఒకవేళ మీకు సిటీలో ఉన్నాను కాబట్టి నేను బ్లింకెట్ నుంచో బిగ్ బాస్కెట్ నుంచో వస్తుంది. అలాంటి వసతి లేని వాళ్ళు ముందు రోజు సాయంత్రం అన్నీ తెచ్చుకోండి. ఆ తర్వాత ఇంకా ప్రసాదానికి వద్దాము. ప్రసాదానికి చూశారు కదా, చాలా చిన్న గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాసు గోధుమ నూకకి 4.5 గ్లాసు నీళ్ళైతే పోసాను అనమాట. నేను చక్కగా రవ్వ కేసరిలాగే గోధుమ నూకని చక్కగా ముందుగా ఆవు నెయ్యిలో వేయించుకొని ఇలా 4.5 గ్లాసు నీరు పోసుకొని చక్కగా యాలకులు, అలాగే ఏమంటారు మన జీడిపప్పు అన్నీ కూడా నెయ్యిలో వేయించేసుకొని చక్కగా అయితే ఇలా ప్రసాదం చేసుకోండి. బెల్లం అయితే నేను ఉరామురుగా వేశాను అనమాట. ఇది ప్రతి వారము ఇలాగే చేసి 3 భాగాలు చేసి
ఒక భాగం మనం తీసుకోవాలి, ఒక భాగం వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇవ్వడానికి వాళ్ళకి, ఇంకొక భాగం జంతువులకు పెట్టాలన్నమాట. అండ్ ముందుగానే చక్కగా ఇలా నేను స్వామివారిని పెట్టబోతున్న పీఠాన్ని అంతా రెడీ చేసుకుని ఇలా పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసేసి నా శివలింగము, సుబ్రహ్మణ్యేశ్వరుడు, గణేశుడు. నా దగ్గర విగ్రహాలు ఉన్నాయి కాబట్టి నేను విగ్రహాలు పెట్టుకుంటున్నాను. విగ్రహాలు లేని వాళ్ళు ఫోటోలు పెట్టుకొనైనా చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఈ పూజలో కంప్లీట్గా అంటే శివ పరివారాన్ని అంతా పెట్టుకొని ఈ పూజ చేసుకోండి. అంటే పార్వతీ పరమేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, నందీశ్వరుడు, అలాగే మహాగణపతిని అందరినీ పెట్టుకొని చక్కగా పెట్టుకోండి. చూసారా, నేను ఇవన్నీ కూడా పూజకు కావాల్సినవి ఒక 2-3 ట్రేల్లో అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. 16 సోమవారాల బుక్ని చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోండి. అండ్ కావాల్సిన పంచపాత్ర, ఉద్ధరిణి, ఒక 2-3 గ్లాసులు, తర్వాత పంచామృతానికి ఒక గిన్నె, తర్వాత మనం మధ్య మధ్యలో చేతులు కడుక్కుంటూ ఉంటాం కదా, దానికి ఒక గిన్నె, ఒక చెంబు నిండా, మంచి చెంబు నిండా నీళ్లు, పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు, తర్వాత వచ్చేసేసి ఇంకా దీపారాధన కుందులు, ఆయిల్ మొత్తం కూడా ఇలా ముందుగానే ఒక 3-4 ట్రేల్లో ఒక సిజరు, కత్తి అన్నీ కూడా ఇలాగే రెడీ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత చక్కగా నా దగ్గర ఉన్న శివలింగానికే నేను అంటే వెండి శివలింగానికి అభిషేకాదులు చేసుకున్నాను. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వరుడు, గణేశుడు. అలాగే మీ దగ్గర వెండి విగ్రహాలు లేకపోతే ఫోటోలు పెట్టుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే మీరు అడగొచ్చు, మరి మేము దేనికి అభిషేకం చేయాలండి అని చెప్పేసేసి. మీరు ఆల్రెడీ ఒక చిన్న గ్లాసులో అండి, ఎక్కువ చేసి పాడేయొద్దండి. ఒక చిన్న గ్లాసులో కొంచెం పాలు, పంచదార, తేనె, కొంచెం అంటే కొంచెం పెరుగు, తర్వాత పండ్లని రెడీ చేసుకొని పంచామృతాన్ని అంతా ముందుగానే రెడీ చేసుకొని ఒక చిన్న గ్లాసులో పెట్టుకొని స్పూనుతో జస్ట్ ఒక 3 సార్లు కొంచెము మనం చేసుకున్న పార్థివ లింగం మీద వేసి మీరు చక్కగా అభిషేకం అయితే చేసుకోండి. మొత్తం ఎత్తి పోసేయకండి, ఎందుకంటే పార్థివ లింగం మనం మట్టితో చేశాం కాబట్టి కరిగిపోతుంది. ఇక్కడేంటి మరి మట్టి అని చెప్పి ఎల్లో అనుకుంటున్నారా? నేను చెప్పాను కదా, అమెజాన్ నుంచి నాకు రావాల్సిన పుట్టమను రాకపోవటం వల్ల మొదటి వారాన్ని నేను చక్కగా పసుపుతో అయితే చేసుకున్నాను. కానీ ఇప్పుడు నేను డబ్బింగ్ ఇస్తుంది వచ్చేసేసి 3వ వారం, అంటే నా 3వ వారం పూజ అయిపోయిన తర్వాత అనమాట. అయితే 2వ వారము 3వ వారం నేను చక్కగా పుట్టమన్నుతోనే శివలింగాన్ని చేసుకున్నాను. అవన్నీ చిన్న చిన్న షార్ట్ల రూపంలో నేను ఆల్రెడీ పెట్టున్నాను, మీరు చూస్తున్నారు కదా. కాకపోతే ఏంటంటే ఏమంటారు, మన పసుపుతో శివలింగాన్ని చేసుకుంటే వస్తున్న ప్రాబ్లం ఏమిటి అంటే, మనం అలానే శివలింగాన్ని పెట్టామనుకోండి, బాగా ఎండిపోయేదాకా ఉంచుకోండి. బయట ఉంచేసి ఎక్కడైనా బాగా ఎండపడే ప్లేస్లో ఉంచుకొని తర్వాత డబ్బాలో పెట్టుకోండి. లేదంటే బూజు వచ్చేస్తుంది అనమాట. అది నేను గమనించింది. బాగా ఎండిపోయే వరకు పెట్టుకోండి. లేదా చక్కగా అంటే ఏ వారానికి ఆ వారం, అంటే పొద్దున మీరు పూజ చేసుకుంటుంటే సాయంత్రం వచ్చేసేసి మళ్ళీ దీపారాధన చేసుకొని అక్కడున్న పూజ సామాన్ని ఒకసారి కదిలించుకోండి. మంగళవారం పొద్దున్నే లేచి మళ్ళీ యథావిధిగా ఒకసారి పూజ చేసేసుకొని మీరు చేసి ఉంచిన శివలింగాన్ని ఇంట్లోనే మంచి నీళ్లతోటి ఒక గిన్నెలో చక్కగా నిమజ్జనం చేసేసుకొని ఎవ్వరూ తొక్కని ప్లేస్లో అయితే కనుక ఏదైనా చెట్లో పోయండి. నేనైతే అలా చేయటం లేదు, ఎందుకంటే నాకు 16 సోమవారాలు అయ్యేదాకా నేను ఆ లింగాలను అలానే ఉంచుకొని ఒక మంచి డబ్బాలో పెట్టుకొని ఉంచుకొని ఆ 16 సోమవారాలు అయిన తర్వాత 17వ సోమవారం రోజు నేను ఆ లింగాలన్నింటికీ పూజ చేసి నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న, అంటే మేము ఉంటుంది బెంగళూరులో కాబట్టి మా ఇంటికి దగ్గరలో ఉన్న కావేరీ నదిలో కలపాలనుకుంటున్నాను అనమాట. అలాంటి వసతి లేని వాళ్ళు చక్కగా ఇంట్లోనే మీరు ఏ వారానికి ఆ వారము శివలింగాన్ని అయితే మీరు చక్కగా కూడా నిమజ్జన చేసేసుకోవచ్చు. దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అండ్ నేను ఈ పూజ చేస్తూ చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఇదంతా కూడా, ముందు కూడా నేను ఆల్రెడీ మీకు చక్కగా చెప్పేస్తున్నాను. ఈ ప్రసాదాన్ని, ఈ గోధుమ నూక ప్రసాదాన్ని ప్రతి వారం కూడా చేయాలి. లేదు మేము ఆఫీసులకు వెళ్తున్నాము, మాకు టైం కుదరట్లేదు, అంత టైం లేదు అనుకుంటే చక్కగా ఏమన్నా పండ్లు పెట్టుకోండి. లేదంటే శివయ్యకి చాలా ఇష్టమైనది ఎండు ద్రాక్ష అంట, ఎండు ద్రాక్ష పెట్టుకోండి. భయపడొద్దండి ఫస్ట్, అంతే. దీనికి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా యూట్యూబ్లో పెట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పి భయపడుతున్నారు కదా, అలా భయపడొద్దండి. ఎందుకంటే అందరూ చెప్పే విధంగా మనం చేసుకుంటూ పోవాలంటే వాళ్ళ వసతులు, వాళ్ళ పద్ధతి, వాళ్ళ కష్టం ఉంటుంది కదా. అంటే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, పొద్దున్నే పరుగులు ఉరుకులు, సాయంత్రం ఎన్నింటికి వస్తారో ఏమో తెలియదు. ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకొని మనం దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవాలండి. ఎవరో ఏదో చెప్పారు, వాళ్ళు చెప్పిందే నేను చెయ్యాలి అంటే కుదరదు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇంకెవరో చెప్పుంటారు కదా, అలా ఆలోచించుకుంటూ పోతే మనము ఏమీ చేయలేం పూజలు. మీకు ఎలా వీలైతే అలా చక్కగా ప్రశాంతంగా అయితే చేసుకోమని అయితే చెప్తున్నాను నేను.
నాకు వీలైంది పొద్దున కాబట్టి నేను పొద్దున చేసుకుంటున్నాను. అండ్ ఈ పూజలో చాలా 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 ఇంపార్టెంట్ ఆర్జ్యాలన్నమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత శివపార్వతుల కుటుంబానికంటే శివయ్యకి, పార్వతీ అమ్మవారికి, తర్వాత వచ్చేసేసి గణేశుడికి, సుబ్రహ్మణ్యేశ్వరుడికి, నందీశ్వరుడికి, చండీశ్వరుడికి ఆర్జ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న గిన్నె తీసుకొని మంచి నీళ్లు తీసుకొని 3 సార్లు శివయ్యకి ఓం నమ శివాయ ఆర్జ్యం సమర్పయామి, ఓం నమ శివాయ ఆర్జ్యం సమర్పయామి అని చెప్పి మొత్తము ఈ 6గురికి కలిపి 8 ఆర్జ్యాలైతే ఉంటాయండి. అంటే శివయ్యకి 3, పార్వతీ అమ్మవారికి 1, నందీశ్వరుడికి 1, గణేశుడికి 1, సుబ్రహ్మణ్యేశ్వరుడికి 1, చండీశ్వరుడికి 1 చక్కగా ఆర్జ్యాలు ఇచ్చిన తర్వాత నమస్కారం చేసుకొని అవి మనము ప్రసాదంలాగా మంచినీళ్ళు కాబట్టి స్వీకరించవచ్చు అనమాట. ఆర్జ్యాలు అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఈ పూజలో. ఇదేనండి, అంతకన్నా భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మీరందరూ నాకు ఇన్స్టాలో ఇచ్చిన రెస్పాన్స్కి చాలా హ్యాపీగా ఉంది. ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్ చూసి ఎంతమంది ఎంత బాగా రెస్పాండ్ అవుతున్నారంటే చాలా 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 ఆనందంగా ఉందండి. మీ అందరి రెస్పాన్స్కి నా ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ మీ అందరికీ కనుక ఈ వ్లాగ్స్ నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మీకు ఏ డౌట్లు ఉన్నా కూడా నాకు ఇన్స్టాలో కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి, నేను రెస్పాండ్ అవుతాను కంపల్సరీగా. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని కూడా ఇలాగే ఆదరిస్తారని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనసారా కోరుకుంటున్నాను. ఇంకా మీ ముందుకి మంచి మంచి పూజలతోటి, మంచి మంచి ఆలయాల చరిత్రతోటైతే త్వరలో మీ ముందుకు వస్తాను. ఈ పూజలో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి, లేదా యూట్యూబ్లో అయినా మీరు మెసేజ్ పెట్టినా కూడా నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇన్స్టాలో ఎంతోమంది కాల్స్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉందండి. ఉంటానండి మరి. ఓం నమ శివాయ. సర్వే జన సుఖినో భవంతు.